మా ఇద్దరి మధ్య సమస్యకి కారణం మూడో మనిషి అయినప్పుడు మా గొడవలు ఆఫీస్లో కాక బయట ఎక్కడ మాట్లాడుకుంటాం? మూడో మనిషి కారణం అంటోందంటే దాని అర్థం ఏంటి? కొంపతీసి నా గురించి అనుకుంటోందా? భార్య భర్తల మధ్య మూడో మనిషి రాకూడదు అంటున్నావు కదా, కానీ హోటల్లో రైడ్ జరిగిన రోజు ప్రపంచమే భార్యాభర్తల మధ్యకు వచ్చేసింది. అలాంటప్పుడు ఇంకా మూడో మనిషి అంటావేంటి? భార్యాభర్తలనే మాటకి ఇప్పుడు అర్థం లేదు, విలువ అంతకంటే లేదు. గుణపాల్ లాంటి మాటలతో నువ్వు మేఘన గుండెల్లో గుచ్చుతూనే ఉండాలి నందు. మేఘన గుండెల్లో అయిన గాయానికి కళ్లల్లో కన్నీళ్లు రావడం చూస్తుంటే ఆ ఆనందం ఎన్ని కోట్లిచ్చినా రాదు. నందు, నీ మాటలు చాలా హర్టింగ్గా ఉన్నాయి. మేఘన తప్పు చేసుండొచ్చు, కానీ తను నీ భార్య. నీ మీద ఎంత ప్రేమ లేకపోతే నువ్వు కట్టిన తాళిని ఇంకా తన మెడలోనే ఉంచుకుంటుంది చెప్పు? ప్రేమ కాదది, నటనేమో అనిపిస్తుంది. ప్రేమకి పెళ్లికి తాళికి విలువ లేనప్పుడు తాళిని మెడలో ఎందుకు ఉంచుకొని తిరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ప్రేమకి పెళ్లికి తాళికి నేనెంత విలువిస్తానో తెలిసే కదా నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు. మర్చిపోయావా? మర్చిపోయే ఉంటావు. అందుకే ఈరోజు మనం ఇలా మాట్లాడుకుంటున్నాం. నేను మాంగళ్యానికి ప్రేమకి విలువిస్తాను కాబట్టి నువ్వు అరెస్ట్ అయినప్పుడు నిన్ను అనుమానించకుండా నువ్వే తప్పు చేయవని నమ్ముతూ ప్రపంచానికి నువ్వు నిర్దోషివని నిరూపించాలనుకున్నాను. నేను మాంగళ్యానికి ప్రేమకి విలువిస్తాను కాబట్టి నువ్వు మాటలతో చూపులతో గాయాలు చేస్తున్నా నేను భరిస్తున్నాను. నువ్వనే మాటల్ని చీత్కారాలని కూడా నవ్వుతూ తీసుకుంటున్నాను. ఇంకా నీతో మాట్లాడుతూ సమాధానం చెప్తూ నీతో సమయాన్ని గడుపుతున్నానని ఆనందపడుతున్నాను. అంటే తప్పంతా నాదే అంటున్నావా? అసలు ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకో అంటున్నాను. కొన్నిసార్లు మనం చూసే వాటిని కూడా నమ్మకూడదు అంటారు నందు. అలాంటివే కపటి ప్రేమలు, ఓదార్పులు, నీతో నేనుంటా అని చెప్పే మాటలు. నువ్వు కళ్ళతో చూసిన వాటితో ఎవరు చెప్పిన మాటల్ని నమ్మి ఇలా ప్రవర్తిస్తున్నావు. ఒకసారి నువ్వు నీ మనసుతో ఆలోచించి చూడు. అప్పుడు నీకే అర్థమవుతుంది నువ్వు నమ్ముతున్న వాళ్ల వల్లే నువ్వు క్రాస్ రోడ్స్లో నిలబడున్నావని. నువ్వు త్వరలోనే అన్నీ తెలుసుకొని నన్ను అర్థం చేసుకుంటావని నమ్ముతూ నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఓ గాడ్, దీనికి కొంచెం టైం ఇస్తేనే సెంటిమెంటల్ డైలాగ్స్తో నందుని ఆలోచనలో పడేసింది. ఇంకా టైం ఇవ్వకూడదు. ఓకే ఓకే, కూల్ కూల్. మీరిద్దరూ ఇప్పుడిక్కడ ఎమోషనల్ అవ్వడం వల్ల ఉపయోగమేముండదు. ఇప్పుడేంటి నందు, ఆ కవరేజ్కి నువ్వు వెళ్ళను అంటావు, అంతేనా? నందు వెళ్ళడు. ఒకవేళ వెళ్ళాలనుకున్నా నేను వెళ్ళనివ్వను. ఏంటి నందు అలా చూస్తున్నావు? నీ మీద ప్రేమ లేని నీ భార్య చేతిలో దెబ్బతిన్న భర్తగా ఇంకో ప్రేమ లేని భార్య చేతిలో దెబ్బతింటున్న సాటి భర్త గురించి కవర్ చేయడానికి నువ్వు వెళ్ళాలా నందు? అది కదా నేను చెప్తున్నాను. ఒక్క నిమిషం ఆరోహి, నేను నందుతో మాట్లాడుతున్నాను. చూడు నందు, నీకు నా మీద కోపం ఉంటే ఆ కోపాన్ని చూపించే కరెక్ట్ టైం ఇది. నిజంగా నా మీద కోపం ఉంటే నువ్వు ఆ కవరేజ్కి వెళ్ళవు. నా మీద నీ మనసులో ప్రేమ ఉంటే నేను చేసింది తప్పు కాదు అని నువ్వు భావిస్తే మాత్రం వెళ్ళు. ఈ మేఘన మామూలు తెలివిగలది కాదు. నందుని ఆలోచనలో పడేసింది. చెప్పు నందు, నన్ను అర్థం చేసుకున్నావా?
నేను తప్పు చేయలేదు అని భావిస్తున్నావా? నేను ఈ కవరేజ్కి వెళ్ళను ఆరోహి. మేఘన మాటలు విని నువ్వు నిర్ణయం మార్చుకున్నావా? ఆలోచించి నేను నిర్ణయం తీసుకున్నాను. ఆ అమ్మాయి చేసింది తప్పు. తన భర్త తప్పు చేసి ఉండొచ్చు, కానీ తన భర్తని ప్రపంచానికి ఎక్స్పోజ్ చేయటం కరెక్ట్ కాదు. ఒక్కసారి కుటుంబం పరువు రోడ్డున పడిందంటే మళ్ళీ సంపాదించుకోవడానికి జీవితకాలం పడుతుంది. అలాగే ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఎంత ప్రయత్నించినా పగిలిన మనసులు అతకవు, పడిన బాధలు పోవు. ఫైనల్గా ఆ భార్యాభర్తల మధ్య దూరం ఎప్పుడూ ఉంటుంది. ఎవరైనా తప్పు చేసే ముందు ఆలోచించాలి. మేఘనకి గట్టిగా తగిలేలా బానే చెప్పాడు. ఈ మాత్రం చెప్తాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు చెప్పింది 100% కరెక్ట్ నందు. సర్లే, ఇష్టం లేకపోతే వెళ్ళకు. నేను వేరే వాళ్ళకి వర్క్ అసైన్ చేస్తాను. మనల్ని మనం మర్చిపోతున్నామంటే మరొకరు మనల్ని బాగా డిస్టర్బ్ చేస్తున్నారు కదూ. ఎస్, ఆ మేఘన బాగా డిస్టర్బ్ చేస్తోంది. తన మాటలు, చూసే చూపులో ఏదో తేడా కనిపిస్తోంది. ఇంతకు ముందు ఎప్పుడూ తన చూపుల్లో, మాటల్లో నాకు ఆ తేడా కనిపించేది కాదు. కానీ ఇప్పుడు తను అన్న ప్రతి దాంట్లో తేడా కనిపిస్తోంది. మనసులో ఏదో ఉంచుకుని మాట్లాడుతోందని అనుమానం వస్తోంది. మేఘనకిప్పుడు నా గురించి కొద్దిగా తెలియడం వల్ల అలా ప్రవర్తిస్తోందా, పూర్తిగా తెలిసిపోయిందా అనేది చూడాలి. అంటే బయటపడిపోతారా మేడం? దానికి టైం ఉంది. నేనెప్పుడు నా కంట్రోల్లోనే ఉంటాను బార్బీ. నన్ను మరొకరు కంట్రోల్ చెయ్యలేరు, చేసే ఛాన్స్ కూడా ఇవ్వను. మేఘనకు అనుమానం వచ్చిందేనే అనుమానం నాకొచ్చింది కాబట్టి నందుతో నా జర్నీని కొంచెం ఫాస్ట్ చేస్తాను. ఈ కథకి ఫినిషింగ్ ఇస్తాను. నీ కళ్ళల్లో కూడా నాకు చాలా ప్రశ్నలు కనిపిస్తున్నాయి. నేను నందుని ప్రేమిస్తున్నానా, అంతలా మారిపోయానా, ఇలాంటివి.